ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్య, దండం పెట్టుకోరా. కాలః సర్వం విరూపయతి. కాలం అన్నిటినీ సరిచేస్తుంది. గురువుగారు, నేను ఒక సమస్యకి పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చాను. అదేంటంటే అహం బ్రహ్మస్మి. నువ్వు పరిహారం అనుకుంటున్నది అర్థం కాని ప్రశ్నగా మారిన ఓ సమస్యకే పరిష్కారం అవుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు గురువుగారు. అర్థం అవ్వడానికి అసలు విషయం అంతు చిక్కాలి కదా. అందుకే కొన్నిసార్లు నిజంలా కనిపిస్తున్న అబద్ధాన్నే నమ్మాల్సి వస్తుంది. అబద్ధం అనుకునే నిజాన్ని నిజం చెయ్యాల్సి వస్తుంది. అయినా కారణం లేకుండా ఏ బంధం ముడిపడదు. గమ్యం లేనిదే ఏ ప్రయాణం మొదలు కాదు. కంగారు పడకు. శుభకార్యం తలపెట్టావు కదా, కొన్ని దృష్టి దోషాలు అడ్డుకుంటున్నాయి. ఆ దోషం పోవడానికి ఏం చేయమంటారు గురువుగారు? సాయంత్రం వేళ ఇంటి గుమ్మానికి దిష్టి తీసి ఏ నీటి ప్రవాహంలోనో వదిలేయండి. దిష్టి దోషం పోతుంది. అలాగే గురువుగారు. సూర్య, పద. ఇచ్చిన మాటకు కట్టుబడి నిన్ను నువ్వు కష్టాల పాలు చేసుకుంటున్నావా? నాలో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. నువ్వు నీలోని తండ్రిని తెలుసుకోలేకపోతున్నావు. మీ ఉద్దేశం ఏంటో? యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే భావిస్తావో అదే నీకు ప్రాప్తిస్తుంది. ఎవరి కోసం ఎవరిని అన్వేషిస్తున్నావో వారి రూపురేఖలే నీకు ఆధారం అవుతాయి. ఈ నాణెం నిలబెట్టు. నీ మాట నిలబెట్టుకుంటావు. నిన్ను నువ్వే తెలుసుకుంటావు. విజయోస్ విజయోస్ విజయోస్. మాయైవం ఇదం సర్వం. ఈ లోకమంతా మాయే. ఆ మాయలోనూ భ్రమలుంటాయి. భ్రాంతిని కలిగించే ప్రయాసలుంటాయి.
సర్వం తెలిసిన వారు. నా భయానికి కారణం కూడా మీకు తెలుసు. ఏ సమస్యకి భయపడి దూరం అయ్యానో ఆ సమస్య నాకిప్పుడు దగ్గరవుతోంది. ఎటూ పోలేని సంకటంలో ఉన్నాను. దీనికి పరిష్కారం ఏంటి స్వామి? అసలు దీనంతటికి కారణం ఏంటి? కర్మ. ఏ జన్మ కర్మ ఫలమో అది తీరే వరకు వెంటాడుతుంది. ఆ కర్మఫలం తీరిపోయాక మబ్బులు వీడిన ఆకాశంలా తిరిగి జీవితం నిర్మలమవుతుంది. ఈ కర్మ తీరే మార్గం లేదా గురుగారు? ఈ బాధ నేను అనుభవించాల్సిందేనా? మార్గం ఉంది కాబట్టే నువ్వు ఇక్కడికొచ్చావు. అయితే ఏంట మార్గం? ఏంట మార్గం చెప్పండి. నువ్వొక దీక్ష చెయ్యాలి. దీక్ష అంటే పూజలు ఉపవాసాలు కాదు.